హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ యునానీ వైద్య నిపుణులు డాక్టర్ సత్య గారు. సత్య గారిని అడిగి యునానీ అంటే ఏంటి, యునానీలో ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి, ఎలాంటివి ఉన్నాయి అనేది ఒకసారి అడిగి తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్కారం సార్. మేడం, మన ప్రేక్షకులకు అసలు యునానీ ట్రీట్మెంట్ అంటే ఏంటి అనేది ఒకసారి తెలియజేస్తారా? షూర్ సార్, తప్పకుండా. యునానీ వైద్యం అన్నది చాలా ప్రాచీనమైన వైద్యం. ఇది 7,000 సంవత్సరాలుగా నడుస్తున్న వైద్యం ఇది. అయితే ఈ వైద్యం ఏదైతే ఉందో యాక్చువల్గా ఇండియాలో పుట్టింది కాదు, ఇది మెసపటామియన్ సివిలైజేషన్లో పుట్టింది. మర్చిపోకండి సార్, నేను సివిలైజేషన్ నాగరికత గురించి మాట్లాడుతున్నాను. ఒక మనిషి చెప్పిన థియరీనో లేదంటే కనుక ఒక కేవలం కొన్ని జనరేషన్స్ కాదు, ఒక నాగరికత. మెసపటామియన్ సివిలైజేషన్ నుంచి మళ్ళీ అది ఈజిప్టియన్ సివిలైజేషన్కి వచ్చింది, అంటే ఇంకో నాగరికత. సో ఈజిప్టియన్ సివిలైజేషన్ నుంచి మళ్ళీ అది గ్రీక్ సివిలైజేషన్కి వచ్చింది, అంటే మూడో నాగరికత. ఈజిప్టియన్ సివిలైజేషన్ నుంచి మళ్ళీ నెక్స్ట్ అది రోమన్ సివిలైజేషన్కి వచ్చింది. రోమన్ సివిలైజేషన్ అంటే 4వ నాగరికత. సో 4 నాగరికతలు దాటిన తర్వాత పర్షియన్ ఎరా, ఆ తర్వాత అరబ్ ఎరా, దెన్ అప్పుడు మనకి ఇండియాలో 8th సెంచరీలో మన ఇండియాలో అడుగుపెట్టింది అన్నమాట. ఇంత వాస్ట్, అదొక సముద్రం లాంటి యునానీ వైద్యం ఏదైతే ఉందో మొత్తం వరల్డ్లో దొరికే మూలికలతో తయారు చేసేది యునానీ వైద్యం. సో ఇలా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడాను యునానీ వైద్యం అన్నది మన పబ్లిక్లో మనకి సర్వ్ చేస్తూ వచ్చింది. ఇండియన్ క్లైమేట్కి, ఇండియన్ దీనికి బాగా ఎక్కువగా ఇది విరివిగా సూట్ అవ్వడం వల్ల యునానీ మెడిసిన్ అన్నది ఇండియాలో బాగా ఎక్కువ ఫేమస్ అయిపోయింది అనమాట. అదే సంగతి. యాక్చువల్గా ఇవి ఈవెన్ దో మెసపటామియన్ సివిలైజేషన్లో పుట్టినా కానీ గ్రీక్ సివిలైజేషన్లో ఇది బాగా ఫేమస్ అయిందనమాట వరల్డ్ వైడ్. గ్రీక్ సివిలైజేషన్ అంటే యునాన్, అంటే గ్రీస్కి మరో పేరు యునాన్. సో అక్కడ బాగా ఫేమస్ అయింది కాబట్టి యునానీ అన్న పేరు వచ్చింది అనమాట. మన వాడుకలో యునానీ అన్నది ఇండియాలో. బయట డిఫరెంట్ పేరు, గ్రీక్ మెడిసిన్ అని కూడా అంటుంటారు దాన్ని. గ్రీస్లో బాగా డెవలప్ అయింది కాబట్టి మెసపటామియన్ సివిలైజేషన్లో ఇదండి. అదే మన దీనికి వెళ్తే కనుక ఈజిప్టియన్ సివిలైజేషన్లో తిబ్ అంటారు దీన్ని. అలా ఒక్కొక్క పేరులో ఒక్కొక్క దీనిలో ఉందా కానీ ఓవరాల్గా దీన్ని యునానీ మెడిసిన్ అని చెప్పి దీంతోనే చాలా ఎక్కువ ఫేమస్ అయింది అనమాట. యునానీ గురించి రీసెర్చ్ అంటే అసలు యునానీ అంటే ఏంటి అని తెలుసుకుందాం అని చేసినప్పుడు దాంట్లో నేను ఫైండ్ అవుట్ చేసింది ఏంటంటే, యునానీ ఒకప్పుడు అంటే దీనికి పాస్ట్ చాలా లాంగ్ హిస్టరీ ఉంది కదా మేడం. ఆ టైంలో ఇది రాయల్స్ ఫ్యామిలీ ట్రీట్మెంట్ కోసమే యూజ్ చేసేవాళ్ళు అనేది వచ్చింది. అది ఎంతవరకు కరెక్ట్ మేడం? అలా అని కాదు. యాక్చువల్గా ఏంటంటే అసలు నాగరికత మొదలైనప్పుడు మనిషి అసలు ఎప్పుడైతే బట్ట కట్టడం మొదలెట్టాడో, ఫుడ్ గ్రెయిన్స్ పండించడం మొదలెట్టారో, ఇలా అగ్రికల్చర్ ఇవన్నీ నేర్చుకున్న ఆ టైంలో స్లోగా ఏంటంటే రాజ్యాలు ఏర్పడటం మొదలెట్టాయి అనమాట. సో అలాంటి టైంలో ఈ ఎవరైతే రాయల్ ఫ్యామిలీస్ ఉంటారో ఆ రాయల్ ఫ్యామిలీస్ కోసమే అసలు యాక్చువల్గా ఈ యునానీ వైద్యం అన్నది పుట్టిందనమాట. దాన్ని డెవలప్ చేయడము, దాన్ని ఇంక్రీజ్ చేయడము, ఈ రాయల్ ఫ్యామిలీస్ నుంచి ఎప్పుడైతే రావడం మొదలెట్టిందో అలా ఏమైపోయిందంటే మెసపటామియన్ సివిలైజేషన్లో కూడా రాయల్ ఫ్యామిలీస్లోనే ఉంది అది. ఈజిప్టియన్ సివిలైజేషన్లో కూడా అది రాయల్ ఫ్యామిలీస్ కాకుండా ఈ మంత్రాలు, యంత్రాలు, తంత్రాలు, ఈ మంత్రగాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ చేతుల్లో కూడా వెళ్ళిపోయింది అది. ఈజిప్టియన్ సివిలైజేషన్లో ఏంటంటే మెడిసిన్ సపరేట్గా ఉండేది కాదు, మంత్రాలు, యంత్రాలు, తంత్రాలు ప్లస్ మెడిసిన్ కలిపి ఉండేదన్నమాట. అదే మీకు గ్రీక్ సివిలైజేషన్కి వచ్చిన తర్వాత ఏమైందంటే ఆస్క్లెపియస్ అని చెప్పి చాలా గొప్ప యునానీ డాక్టర్ హకీమ్ అస్ఖలీబూస్ అని అంటారు అనమాట. ఈ హకీమ్ అస్ఖలీబూస్ సాహబ్ ఎవరైతే ఉన్నారో ఆయన్ని ఈరోజు కూడా గ్రీస్లో ఆయనకి గుళ్ళు ఉన్నాయి. ఈరోజు కూడా అక్కడ వాడిని గాడ్ ఆఫ్ యునానీ మెడిసిన్ అని చెప్పి ఈరోజు కూడా పూజిస్తూ ఉంటారు. ఈ అస్ఖలీబూస్ సాహబ్ ఎవరైతే ఉన్నారో హకీమ్ అస్ఖలీబూస్ సాహబ్, ఈయన యొక్క 16వ జనరేషన్ వారు. ఆయన ఫ్యామిలీకి తప్పించి బయటకు వెళ్ళేది కాదు మెడిసిన్ అన్నది. ఆయన పిల్లలు, ఆయన కొడుకులు, ఆయన మనవాళ్ళు, ఆయన మనవరాళ్ళు వాళ్ళ మధ్యలోనే కానీ బయటికి వెళ్ళనివ్వలేదు అనమాట. ఆయన 16వ జనరేషన్ వారు ఎవరైతే ఉన్నారో ఆయన హకీమ్ బుఖ్రాత్ సాహబ్ అనమాట. ఈ హకీమ్ బుఖ్రాత్ సాహబ్ని ఆయన్ని హిపోక్రేట్స్ అండ్ ది గ్రేట్ అని కూడా అంటుంటారు. ఫాదర్ ఆఫ్ మెడిసిన్ ఎవరో కాదు, యునానీ మెడిసిన్ ఫాదర్ ఆఫ్ మెడిసిన్ అని అంటుంటారు. ఎందుకు అంటే యునానీ మెడిసిన్ నుంచి ఒక బ్రాంచ్ దాటి బయటికి వెళ్ళింది, దాన్నే మోడర్న్ మెడిసిన్ అంటారు. ఇప్పుడు మీరు ఏదైతే అంటున్నారో అది యునానీ మెడిసిన్ బ్రాంచే. అది యాక్చువల్గా నేను అంటలేదు, అది దిల్సుఖ్ నగర్ దగ్గర మీకు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ హెరిటేజ్ అని ఒక సెంట్రల్ బిల్డింగ్ ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ బిల్డింగ్.
ఈ సెంట్రల్ గవర్నమెంట్ బిల్డింగ్లో ఒక మ్యూజియం ఉందన్నమాట. ఆ మ్యూజియంలో ఒక పోర్ట్రైట్ పెట్టుంది పైనుంచి కింది వరకు. ఎలా యునాని మెడిసిన్ నుంచి ఇంగ్లీష్ మెడిసిన్ అన్నది ఒక బ్రాంచ్ సర్జరీ అన్న సబ్జెక్ట్ తీసుకొని బయటకు వచ్చింది అన్నది. సో ఆ సబ్జెక్ట్ దీని నుంచి ఎలా అయితే ఇది బయటకు వచ్చిందో యునాని మెడిసిన్ అన్నట్టే కదా దాని మెయిన్ ఇది. సో అందుకని ఫాదర్ వాళ్ళు ఈ రోజు కూడా వాళ్ళ ఫాదర్ హిపోక్రసీ ది గ్రేట్ అనే వాళ్ళు కూడా ఒప్పుకుంటూ ఉంటారు, ఎందుకంటే అక్కడి నుంచే వచ్చింది కాబట్టి. సో అలా 16వ జనరేషన్, 16 జనరేషన్స్ గడిచిపోయాయంటే చిన్న విషయం. 16 జనరేషన్ల తర్వాత ఆయన బయటకు వచ్చి మొట్టమొదటిసారి మరి ఎందుకో మరి హకీమ్ అస్కలి బూస్ సాహబ్ ఎవరైతే ఉన్నారో ఆయన ఫాదర్ ఆఫ్ మెడిసిన్ అనలేదు. హిపోక్రసీ ది గ్రేట్ ఆయన ఎవరైతే ఉన్నారో ఆయన మాత్రమే ఫాదర్ ఆఫ్ మెడిసిన్ అన్నారు. అంటే 16 జనరేషన్లు కదా ఈయన. ఇంకా ఎందుకన్నారు అంటే ఈయన ఏం చేశారంటే ఇది ఒక ఫ్యామిలీకి సంబంధించింది కాదు, ఒక దగ్గర ఉండకూడదు అని చెప్పి ఏకంగా మెడికల్ కాలేజ్ పెట్టేశారు ఆయన. ఫస్ట్ మెడికల్ కాలేజ్ పెట్టింది యునాని మెడిసిన్ వాళ్ళు. తర్వాత మెడికల్ స్టోర్, మెడికల్ హాల్ ఏదైతే ఉంటుంది కదా, అంతకుముందు మెడికల్ హాల్ కాన్సెప్ట్ లేదు. మెడికల్ హాల్ అంటే ఏంటంటే ఇప్పుడు మందులు ఏవైతే ఈ ఆయుర్వేదం వాళ్ళు యునాని మెడిసిన్ ఇండియాలో అడుగు పెట్టినంత వరకు ఆయుర్వేదం వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే కచ్చా పచ్చా పసర్లు దంచి ఆ పసర్లు నోట్లో పోయడమే, అంతేగాని మందు తయారు చేయడం ఉండేది కాదు ఆ రోజు. యునాని మెడిసిన్లో మాత్రం అప్పటికే మందు తయారు చేయడము, ఒక హల్వా అన్న పేరు ఇచ్చింది ప్రపంచానికి మేమే, ఎలా తయారు చేయాలి అన్నది. వీళ్ళు లేహ్యం అంటారు కానీ బట్ యాక్చువల్గా హల్వా అన్న వర్డ్ ఇచ్చింది యునాని మెడిసిన్ ప్రపంచానికి. అయితే ఈ మెడికల్ స్టోర్ కాన్సెప్ట్ ఇచ్చింది యునాని మెడిసిన్. టెస్టింగ్, బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్ ఇవన్నీ స్టార్ట్ చేసింది యునాని మెడిసిన్. ఆ తర్వాత హాస్పిటల్ అంటే అంతకు ముందు వరకు రోగుల్ని ఒక హాస్పిటల్లో పెట్టడము అలా ఉండేది కాదు. ఓన్లీ ఏంటంటే పసర్లు పోయడం, గొంతులో ట్రీట్మెంట్ చేయడం అలా ఉండేది. బట్ యునాని మెడిసిన్లో రెజిమెనల్ థెరపీస్, ఒక హాస్పిటల్, ఈ కాన్సెప్ట్స్ ఇవన్నీ వచ్చింది. హాస్పిటల్ కాన్సెప్ట్ వచ్చింది యునాని మెడిసిన్. మొట్టమొదటిసారి ఇలా ఒక స్కూల్ పెట్టి మెడికల్ కాలేజ్ పెట్టి మెడికల్ కాలేజ్లో చదివించడం అన్న కాన్సెప్ట్ వచ్చింది కూడా యునాని మెడిసిన్లోనే. అందుకే చూడండి మా దగ్గర ఏదైతే అల్ ఖానూన్ ఫిల్తిబ్ అని ఒక బుక్ ఉంది, ద మోస్ట్ రినోడ్ బుక్ ఆఫ్ యునాని మెడిసిన్, ద ఎన్సైక్లోపీడియా ఆఫ్ యునాని మెడిసిన్ అంటారు దాన్ని, అల్ ఖానూన్ అనే బుక్. ఆ బుక్ ఏదైతే ఉందో ఆ బుక్ని 700 సంవత్సరాలు కంటిన్యూస్గా ఆథెంటిక్ టెక్స్ట్ బుక్గా 2 యూరోపియన్ మెడికల్ కాలేజెస్ వాళ్ళకి నేర్పించారు వాళ్ళు, ఒక టెక్స్ట్ బుక్గా. ఆ గొప్ప ఘనత కేవలం యునాని మెడిసిన్ యొక్క టెక్స్ట్ బుక్కే దక్కింది, వేరే ఇంకెవ్వరికీ లేదు అసలు. అండ్ మీరు చూసుకుంటే కూడా వేరే అదర్ మెడిసిన్స్లో తీసుకుంటే కనుక 1-2 బుక్స్ కన్నా ఎక్కువ ఉండవు ఆథెంటిక్ బుక్స్. బట్ యునాని మెడిసిన్లో ఆథెంటిక్ టెక్స్ట్ బుక్సే దాదాపు 10,000 ఉన్నాయి, ఆథెంటిక్ టెక్స్ట్ బుక్స్. అంటే లైక్ మీరు ఇప్పుడు వినే ఉంటారు కదా, చరక సంహితం అని, తర్వాత సుశ్రుత సంహిత అని, అట్లా 2-3 బుక్స్ మీరు ఏదో ఉంటాయి కదా. అలా యునాని మెడిసిన్లో 10,000 పుస్తకాలు. ఇంత రావడానికి కారణం ఏంటి అంటే 10,000 పుస్తకాలు ఆథెంటిక్ టెక్స్ట్ బుక్. ఇక బుక్స్ ఎన్ని ఉన్నాయంటే ఇక దానికి లక్షలు కోట్లే, మనం ఏం చెప్పలేము, ఎందుకంటే 7,000 సంవత్సరాల నుంచి వస్తున్నదంతా ఇది కదా. ఇది బాగా ఏంటంటే యూజువల్గా అందరు ఏమనుకుంటుంటారంటే దీన్ని ముస్లిం మెడిసిన్ అని చాలా అపోహలు ఉన్నాయి. యాక్చువల్గా ఏమైందంటే ముస్లిం మెడిసిన్ అని కాదు. ఇప్పుడు నేను మీకు ఇందాక చెప్పాను కదా, ఒకటి మెసొపటామియన్ సివిలైజేషన్, ఈజిప్టియన్ సివిలైజేషన్, గ్రీక్ సివిలైజేషన్, రోమన్ సివిలైజేషన్, పర్షియన్ ఎరా, అరబ్ ఎరా, అంటే ఇన్ని డిఫరెంట్ లాంగ్వేజెస్ అన్నట్టు కదా. ఒక్కొక్క సివిలైజేషన్లో మళ్ళీ ఎన్నో రకాల లాంగ్వేజెస్ ఉంటాయి కదా. సో ఇన్ని లాంగ్వేజెస్, ఇన్ని ఇది అంటే మన ఇండియాలోనే తీసుకుంటే కొన్ని వందల లాంగ్వేజెస్ ఉన్నాయి మనకి. 29 స్టేట్స్ కంపేర్ 29 అఫీషియల్ లాంగ్వేజెస్, 29 సబ్ లాంగ్వేజెస్ ఉంటాయి మళ్ళీ దాంట్లో. మళ్ళీ అవన్నీ ఇన్ని వందల లాంగ్వేజ్ ఒక్క ఇండియా లాంటి చిన్న పార్ట్లోనే ఉంటే మరి ఏకంగా నాగరికతలు అంటే ఇంకెన్ని ఉండాలి. సో ఇన్ని వీటిల్లో చాలా డిఫరెంట్ లాంగ్వేజెస్లో ఉన్న యునాని మెడిసిన్ని అరబ్స్ ఏం చేశారంటే మొత్తం అరబీలోకి ట్రాన్స్లేట్ చేశారు. వాళ్ళు ఏం చేయలేదు, వాళ్ళు చేసింది ఏంటంటే మెసొపటామియన్ సివిలైజేషన్ అరబీలోకి ట్రాన్స్లేట్ చేశారు, ఈజిప్టియన్ సివిలైజేషన్ బుక్స్ని అరబీలోకి ట్రాన్స్లేట్ చేశారు, గ్రీక్ సివిలైజేషన్ని అరబీలోకి, రోమన్ సివిలైజేషన్ని అరబీలోకి, పర్షియన్ ఎరాలోని అరబీలోకి, అంతే వాళ్ళు చేసింది. చేసేప్పటికి వీళ్ళకి ఏమైపోయిందంటే ఒక పెద్ద ట్రెజర్ ట్రోవ్ వచ్చేస్తుంది వాళ్ళ దగ్గరికి. ఇలా వండర్ఫుల్గా వాళ్ళకి ఒక అందమైన ఒక ఏమంటారు మంచి బొకెట్ లాగా బుక్స్ సంపద వచ్చేసేపటికి ఏమైపోయిందంటే వైద్య సంపద వాళ్ళకే ఇది. వాళ్ళు యూజువల్గా వాళ్ళు ఏంటంటే ది బెస్ట్ ఉన్నవన్నీ కూడాను క్యాప్చర్ చేయడం అన్నది హిస్టరీలో మనం చూస్తూ ఉంటాం.
అండ్ హిస్టరీలో వాళ్ళు క్యాప్చర్ చేయడమే కాకుండా వాళ్ళు చేసిన ఇంకొక పెద్ద మిస్టేక్ ఏంటంటే అదర్ వాటిల్ని వీళ్ళ దానిలోకి ట్రాన్స్లేట్ చేస్తే బాగుండేది కానీ దాన్ని కాల్చి నాశనం చేసేసారు. ఓకే. లైక్ నలంద యూనివర్సిటీ గురించి మీకు అవునవును. వినే నలంద ఉంటారు. యాహ్! అక్కడ మంట వాళ్ళు ఏదైతే ఖిల్జీస్ మంట పెట్టారో అది 6 నెలల వరకు అలా మండుతూనే ఉండింది అవును. అన్నారు. యాహ్! అంటే ఎన్ని బుక్స్ తగలడిపోయి ఉంటాయి ఆ! వాటిలో. వందల వేలు దాంట్లో ఆ వందలు వేలు కాదు, కొన్ని లక్షల కోట్ల పుస్తకాలు. కోట్ల పుస్తకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను అదే. మొత్తం ధ్వంసం అయిపోయిన టైంలో దానిలో వన్ ఆఫ్ ద ఇవి మన యునాని ఇవి కూడా ఉండింది అనమాట. ఓకే. ఐ మీన్ ఆయుర్వేదిక్, యునాని హ్మ్. అన్ని అదర్ మెడిసిన్స్ కూడా చాలా మటుకు ధ్వంసం అయిపోయాయి. బట్ ఇది మాత్రము యునాని అన్నది ట్రో అలాగే ఉండిపోయింది వాళ్ళ దగ్గర. ఓకే. దాంతో ఏంటంటే మీకు చాలా వండర్ఫుల్ మెడిసిన్స్, బుక్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. అందుకే చూడండి బొల్లికి ఇంకా ఇప్పటివరకు ట్రీట్మెంటే లేదు, అసలు దాని గురించి ఏం లేనే లేదు అన్నట్టు ఇంగ్లీష్ మెడిసిన్ అనుకుంటూ ఉంటుంది. బట్ అదే యునాని మెడిసిన్లో తీసుకుంటే కనుక 420 BCలోనే దానిపైన రీసెర్చ్ అయిపోయింది. ఓకే. మోర్ దాన్ 400 బుక్స్ బొల్లి మీద ఉన్నాయన్నమాట. ఓకే. అది మనం నెక్స్ట్ ఎపిసోడ్స్లో మాట్లాడుకుందాం. ఓకే. ఎందుకంటే డిసీజెస్ గురించి ఇప్పుడు మాట్లాడడం మొదలెట్టామంటే కనుక మన అదే. ఎన్ని ఎపిసోడ్స్ సరిపోవు అంతే. కదా, అందుకని. ఓకే. ఓకే. ఇన్ని ఇయర్స్ కొన్ని వేల సంవత్సరాల చరిత్రలో యునాని ట్రీట్మెంట్ ప్రెజెంట్ ఇప్పుడున్న జనరేషన్‌లో, ఇప్పుడున్న సొసైటీలో మనకి అలోపతి గాని, హోమియోపతిని, ఆయుర్వేదం అంటే అందరికి తెలియనోళ్ళంటూ లేరు. మ్యాక్స్ అందరికి యునాని మీద ఎంత ఎక్స్‌పోజర్ ఉందంటారు మేడం ప్రెజెంట్ పబ్లిక్‌కి? యునాని మెడిసిన్ మీద ఎక్స్పోజర్ లేకుండానే మీరు మమ్మల్ని అప్రోచ్ అయ్యారంటారా? ద మీడియా వాళ్ళు యునాని మెడిసిన్ అప్రోచ్ అవుతున్నారు అంటే దాని మీనింగ్ ఏంటి? ఇట్ హ్యాస్ ఇట్స్ వర్త్. ఓకే. ఇప్పుడు ఇన్ని వందల వేల సంవత్సరాల నుంచి 7,000 సంవత్సరాలుగా ఉంది అంటే చిన్న విషయం కాదు. అవునవును. సో ఇన్ని వేల సంవత్సరాల నుంచి అది నడుస్తుంది అంటే కనుక పబ్లిక్ వల్ల అది దానివల్ల నడుస్తుంది కానీ నాట్ బికాస్ ఆఫ్ ఎనీ సపోర్ట్ వల్ల ఏదో దీనివల్ల కాదు. ఇంగ్లీష్ మెడిసిన్ వేరు. ఇంగ్లీష్ మెడిసిన్కి ఎందుకు అంత సపోర్ట్ వచ్చింది అంటే కనుక ఇక్కడ ఏమైపోయిందంటే మెడిసిన్ని మెడిసిన్ లాగా చూడకుండా దానికి ఒక మతం రంగు పూడ్చారనమాట అందరూ కూడా. ఇంగ్లీష్ మెడిసిన్ అనేప్పటికీ దాన్ని క్రిస్టియానిటీ అని, ఆయుర్వేదం అనేప్పటికీ హిందూయిజం అని, యునాని మెడిసిన్ అనేప్పటికీ ఇస్లాం అని, అలా దాన్ని ఇచ్చేసేపటికి మిస్గైడ్ చేసేప్పటికి ఏమైపోయిందంటే క్రిస్టియన్ కంట్రీస్లో వాటిల్లో ఇంగ్లీష్ మెడిసిన్ అనేది బాగా డెవలప్ అయింది. ఇప్పుడు ఇక్కడ మాత్రం ఇంగ్లీష్ మెడిసిన్ డెవలప్ అవుతుందంటే అది మన ఇదా కాదే. ఫారిన్ కంట్రీస్లో ఏదైతే టెక్నాలజీ ఉందో దాన్ని ఇక్కడికి వాళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటున్నారు. అంతేకాని దాన్ని ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ నడుస్తుంది అంతేగాని వీళ్ళేమి వాళ్ళ సొంత ఇది కాదు కదా. ఒకవేళ అక్కడి నుంచి సపోర్ట్ కట్ అయిపోయిందంటే చాలు, ఏముంది, వీళ్ళు కూడా మాకన్నా ఇంకా డౌన్ స్టేజ్లో ఉంటారు కదా. సో అలా సపోర్ట్ అన్నది యునాని అండ్ మిగతా అదర్ ఆయుష్ డిపార్ట్మెంట్లోని వాటికి దొరకట్లేదు కాబట్టి కొంచెం స్లో అవుతుంది అంతే. స్లో అవుతుంది అంతేగాని లేదు అన్న క్వశ్చన్ అయితే ఎప్పుడు ఉండదు. ఎప్పటికీ అది నడుస్తూనే ఉంటుంది నిరంతరం. మనిషి ఉన్నంత కాలం రోగాలు ఉంటాయి, రోగాలు ఉన్నంత వరకు యునాని మెడిసిన్ అంతే. ఇప్పుడు యునాని మెడికేషన్ అంతా ప్రకృతితో మమేకమై ఉంటుంది అని అంటారు మేడం? యునాని మెడిసిన్ అంటే ఖచ్చితంగా ప్రకృతితో సంబంధించిన ప్రకృతి వైద్యం అన్నట్టే లెక్క. ఎందుకంటే న్యాచురల్ ప్రోడక్ట్స్ ఉంటాయి అన్నీ కూడాను. ఆ న్యాచురల్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచే ప్రొక్యూర్ చేసి వాటిని ప్రాసెస్ చేస్తారు. డైరెక్ట్గా ఏదో ఇచ్చేయడం అన్నట్టు ఏమి ఉండదు. అందరూ ఏదో అనుకుంటూ ఉంటారు వీటికి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అంటే ఉండవు. సైడ్ ఎఫెక్ట్స్ ఎందుకు ఉండవు అంటే అవన్నీ ప్రాసెస్ చేసిన మెడిసిన్స్ కాబట్టి వాటిల్లో ఉన్న ఏవైతే ఉన్నాయో మనకి ఇలాంటి నెగిటివిటీ ఉండే క్యారెక్టర్స్ ఉన్న వాటిలన్నిటినీ కూడాను వాటిని కంప్లీట్గా వాటిని ప్రొక్యూర్ చేసిన వాటిని ప్రాసెస్ చేసి ఆ తర్వాత దాన్ని మందులు తయారు చేయడం జరుగుతుంది.